నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజేతం V3 న్యూస్ స్పీడ్ న్యూస్కు స్వాగతం. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ భవన్లో వేడుకలు నిర్వహించారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భవన్ వద్ద ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షులు గంధం రాముల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఈ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ చాప్టర్ అధ్యక్షులు బొట్ల భిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ పవర్, ఉపాధ్యక్షులు మొగిలిరాజు, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు సాయిలక్ష్మి, ఉపాధ్యక్షులు అరుణ, కార్యదర్శి రజిత, కృష్ణనాయక్, సిఆర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో నూతన రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు శాసనసభలో నూతన రెవెన్యూ వ్యవస్థ విధానాన్ని పొందుపరిచే విధంగా, అమలుపరిచే విధంగా వారు ఈరోజు శాసనసభలో ఆమోదం కోసం ఇచ్చినటువంటి సందర్భంలో మేము తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగులు కార్మికుల పక్షాన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలంగాణ భవన్లో వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి సందర్భం చాలా సంతోషం. ఎప్పుడైతే ఎప్పటి నుంచి ఉన్నటువంటి బ్రిటిష్ రెవెన్యూ విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతంగా, ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఆ విధానం రద్దు చేస్తూ, వీఆర్ఓ విధానం రద్దు చేస్తూ ఈరోజు రైతులకు, ముఖ్యంగా పేద రైతులకు, రైతు కూలీలకు ఉపయోగపడే విధంగా మరి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దేశంలోనే అగ్రగామిగా నెంబర్ 1గా ఈరోజు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే అవినీతికి పాల్పడుతున్నటువంటి రెవెన్యూ ఉద్యోగుల్లో భాగంగా వీఆర్ఓలు ఎప్పటి నుంచో తీసుకున్నటువంటి ఎన్నో అవకతవకల వల్ల చాలామంది రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం చూసినటువంటి కేసీఆర్ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, మరియు రెవెన్యూ సీనియర్ అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు శాసనసభలో వాటిని అమలు పరిచినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు రెవెన్యూ వ్యవస్థలో అవినీతి లేకుండా రైతులకు అందుబాటులో ఉండే విధంగా రిజిస్ట్రేషన్ విధానాన్ని తహసీల్దారు అనగా ఎంఆర్ఓపై అప్పచెప్పడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఈ యొక్క విధానాన్ని కూడా ఈ రెవెన్యూ పాలసీ 2020లో భాగంగా ఈరోజు నూతన విధానానికి తెరలేనటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శనీయుడిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, దేశంలోనే గౌరవ ప్రధానమంత్రి గారు కావచ్చు, కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, వారు సైతం ఈ పథకాలను ప్రశంసిస్తూ వాడుకొని కూడా ఆ ప్రభుత్వాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి దేశవ్యాప్తంగా పక్క ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల వారు కూడా మనల్ని ప్రశంసిస్తూ, మనల్ని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు రెవెన్యూ పాలసీ మరొకసారి తెర మీదకి వచ్చినందుకు వారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి రైతు కూలి బిడ్డగా పేర్కొన్నటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.